హాయ్ హలో నమస్తే. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసు ఆధారాలతో సహా తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మినిట్ టు మినిట్ వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది, ఏం జరిగింది, ఏం మినిట్లో ఏం జరిగింది అనేటువంటి ఫుటేజ్తో సహా రిలీజ్ చేసి పబ్లిక్ రిలీజ్ చేశారంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే వాళ్ళు ఎంత హట్ అయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, మోరోవర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్తో సహా స్టోరీలో పోలీసుల్ని మీరు ఇలా చూపిస్తారా అనే విధంగా పెట్టారు అని అంటే అది ఇంకా అదేంటంటే ఇట్ లుక్స్ లైక్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. డెఫినెట్గా ఉంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. బట్ మోర్ దాన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఒకరికొకరికి యుగో అనేది కనిపిస్తుంది. యుగో అంటే వాళ్ళ యొక్క ఆత్మ గౌరవము అనేది దెబ్బతింది ఒకరికొకరికి. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ సినిమా చూడటానికి రావడంలో అది 100% తప్పైతే కాదు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు అదే ఆర్గ్యూ చేశారు. ఏంటంటే యూ షుడ్ ట్రీట్ అల్లు అర్జున్ ఈజ్ ఎ కామన్ మ్యాన్. అతను సెలబ్రిటీ అయితే అయి ఉండొచ్చు, బట్ ఈజ్ ఆల్సో కామన్ మ్యాన్. హీ ఆల్సో వాంట్ టు సీ మూవీ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్. ఒక ప్రేక్షకుడు ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ అతనికి కూడా ఉండేది. కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూసే రైట్ అతనికి ఉంది. సో ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి రైట్ ఉంది. బట్ ఆబ్వియస్లీ ఈజ్ ఎ సెలబ్రిటీ, క్రౌడ్ పుల్లర్ అయినప్పుడు మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాకూడదు అనేది ఫండమెంటల్లీ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పాయింట్. బట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వాళ్ళు బెయిల్ అప్లికేషన్లో పెట్టారు, లెటర్ కూడా చూపించారు. బట్ స్టిల్ పోలీసులే ఒకటే మాట మీద కట్టుబడి ఉన్నారు. ఏంటంటే మాకు చెప్పకుండా వచ్చారనే మాట మీద కట్టుబడి ఉన్నారు పోలీసులు. సరే, ఏదైనా ఆయన చెప్పకుండా వచ్చినా ఈరోజు ప్రతిష్టాత్మకంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఇవైతే ఉన్నాయో అక్కడ పోలీసులు ఎగో దెబ్బతిందని ఒకటైతే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మహిళ చనిపోయింది, మహిళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి కూడా స్పృహ తగ్గిపోయి పడిపోయాడు. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది బయట జరుగుతూ ఉంది. థియేటర్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి పంపించడం అంతా జరుగుతూ ఉంది. బట్ హీఈస్ వాచింగ్ మూవీ ఇన్ ద థియేటర్. ఇక్కడ ఆ పిఆర్ ఎవరైతే ఉంటారో, పర్సనల్ మేనేజర్ ఎవరో ఉంటారు కదా అల్లు అర్జున్కి సంబంధించి, ఈ మేనేజర్కి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఒక ఆమె చనిపోయింది, అతన్ని ఇంటికి వెళ్ళమనండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేనేజర్ అనేవాళ్ళు మేనేజర్కి ఏంటంటే వాళ్ళ బాసే హీరో. ఇప్పుడు పిఏలకి, మేనేజర్లకి, గేట్ కీపర్లకి, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులకి వాళ్ళ బాసే హీరో. అండ్ వాళ్ళ బాసే ఫైనల్, వాళ్ళ బాసే హీరో అన్న ఫీలింగ్ ఉండిద్ది ఆబ్వియస్లీ, రైట్? ఆబ్వియస్లీ ఇళ్లలో పనిచేసే మహిళలు కూడా ఏ ఇంట్లో అయితే పనిచేస్తున్నారో ఆ ఇంటి ఓనర్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళనే హీరోగా భావిస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళి చెప్పమన్నప్పుడు అతను కామన్ మ్యాన్ గనుక, ఎదుగో నేను అల్లు అర్జున్ కలుస్తున్నాను, అల్లు అర్జున్ కలవాలి, అపాయింట్మెంట్ ఇవ్వండి అని అంటే, సార్ బిజీగా ఉన్నారు, మీరు తర్వాత రండి, మేము చెప్తాము, ఇప్పుడు వెళ్తే తిడతాడు మమ్మల్ని, మా సార్ కోప్పడతారు, ఇవన్నీ కామన్గా ఉన్నప్పుడు చెప్పాల్సినవి ఇవన్నీ. సాక్షాత్ పోలీసులు వెళ్ళి ఒక ఆమె చచ్చిపోయింది వెళ్ళి చెప్పాయంటే అతను ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పాలి యాక్చువల్గా మేనేజర్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే ఎవరు చెప్తున్నారు? పోలీసులు చెప్తున్నప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పాలి. అతను హాఫ్ అన్ అవర్ చెప్పలేదట. చెప్పకపోతే ఏజీపీ కోపం వచ్చి డైరెక్ట్గా ఏసీపీని పంపించి నువ్వు వెళ్ళి చెప్పు, అతను చెప్పట్లేదని. ఏసీపీ వెళ్ళి చెప్తే నేను సినిమా అయిపోయిన తర్వాత బయటికి వెళ్తానని ఇన్సిస్ట్ చేశాడు అని ఈరోజు పోలీసులు చెప్పింది.
అది డెఫినెట్గా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్ చెప్పబడడం తప్పు. సరే పోలీసులు వెళ్ళి ఇదే ఒక యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు, కంట్రోల్ చేయలేకపోతున్నాము, మీరు వెళ్ళిపోండి ఇంటికి అన్నప్పుడు మరి అతను సినిమా చూసి వెళ్తాను అనడం డెఫినెట్గా అల్లు అర్జున్ తప్పది. ఓకే, బట్ ఏంటంటే ఇన్ జనరల్ వ్యూ ఎవరో చనిపోతే అది నా వల్ల చనిపోయారని అతని మైండ్లో లేదు. ఇప్పుడు నేను దాని సావుకి నేను కారణం అని అయి ఉంటే భయంతో వెళ్ళి ఉండేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడి ఉండేవాడు. అవునా నా వల్ల ఒక చనిపోయారని చెప్పి అతనే పారిపోయి ఉండేవాడు భయంతో. అతన్ని సినిమా చూసిపోతాను అన్నాడంటే అర్థం ఎక్కడో బయట తొక్కిసలో జరిగితే నాకేం సంబంధం, నేను సినిమా చూసిపోతాను అనేటువంటి ఒక కామన్ ఐడియాలజీలో ఉన్నాడు అనేది ఒకటైతే అర్థమైంది అల్లు అర్జున్. ఓకే, ఈ తర్వాత ఇంకా హై ర్యాంక్ ఆఫీసర్ వెళ్ళి నిన్ను అరెస్ట్ చేస్తామా, నువ్వు ఇక్కడే కూర్చున్నావంటే, నువ్వు 10 నిమిషాలు వెళ్ళిపోవాలని 10 నిమిషాలు టైం ఇస్తున్నావంటే అప్పుడు తనకి సీరియస్నెస్ అర్థమయ్యి ఇదేదో తేడా కొట్టిందని అప్పుడు అతను బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి పోతూ మళ్ళీ ఇంకొక తప్పు చేసాడు. ఏంటంటే మళ్ళీ కారు మీద నిలబడి చేతులు ఇవ్వటం, ఇదంతా కూడా తప్పు జరిగింది. తప్పే, అది 100% అల్లు అర్జున్ చేసిన తప్పే. ఎందుకంటే ఒక ఆమె చనిపోయినప్పుడు ఇది డెత్ ఇష్యూ అయినప్పుడు అతను ఇంకా ఇది రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు చేసేది ఇది ఉంది కదా, ఇది ఓకే, అది చేసుకుంటూ పోయాడు. అది పోలీసులకు బాగా ఇంకా ఎగువ దెబ్బతింది. ఏంటి మేము చెప్పినప్పుడు వెళ్ళలేదు, మేము సినిమా చూసిపోతాను, ఇవన్నీ అది పోలీసులు ఎగువ దెబ్బతిందని ఒకటైతే అర్థమైంది. కానీ ఇవేవి కూడా నేరాలు కాదు, తప్పులే, ఇవన్నీ తప్పులు. అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇవన్నీ తప్పులు, కానీ ఇవేవి కూడా నేరాలు కాదు. నేరాలంటే శిక్షార్హమైనటువంటి తప్పులు కాదు ఇవి. ఓకే, అతను ఒక సెలబ్రిటీగా సినిమాకి వెళ్ళాడు, అతనికి ఫండమెంటల్ రైట్ ఉంది, సినిమా చూడొచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయమని వాళ్ళు కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు చెప్పారు అవి. ఓకే, బట్ ఇప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళిపోవా, నువ్వు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చనిపోయినామా, ఆల్రెడీ హాస్పిటల్లో ఉంది, పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళిద్దరి యొక్క తోపులాటికి, వాళ్ళిద్దరు చనిపోవడానికి నేను కారణం కాదని నమ్మినటువంటి ఒక వ్యక్తి సినిమా చూసేటువంటి హక్కు అతనికి ఉంది. నేను అదే ఉన్నా అంటే దాన్ని బట్టి మనం శిక్షించలేము. బట్ అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో తప్పే, కానీ అది నేరం కాదు అది. ఓకే, సరే పోనీ వెళ్ళేటప్పుడు ఇట్లా చేతులు ఊపేయడం కానీ దాని మీద అరెస్ట్ చేయలేము, దాన్ని బట్టి నేరంగా చూపించలేము. ఒక వ్యక్తి చనిపోతే అందరూ ఏడవాలని ఏం లేదు. ఓకే, ఒక వ్యక్తి చనిపోతే అందరూ ఏడవాలని ఏముండదు. అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అందరికీ ఏడిపోవచ్చేది, అది జాలేసిద్ది, తప్పు అనిపించేది. బట్ ఏడవలేదు కదా అని దాన్ని క్రైమ్గా తీసుకోలేము, దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టలేము. ఓకే, సో అది నాకు ఈరోజు అర్థమైంది. ఇది మొత్తం చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పు చేశాడు 100% అనిపించింది అది మొత్తం ఈ ఈవెంట్లో చూసిన తర్వాత. బట్ అవేవి కూడా నేరాలు కాదు, వాటిని బట్టి పోలీసులు జైలుకి పంపించడం ఇవన్నీ అంత పెద్ద నేరంగా భావించేటువంటి కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.